ఒక ట్రిక్ చెప్తాను, మైండ్ బ్లోయింగ్ ట్రిక్. అది సైకోయిజం అనుకోండి, లేకపోతే మన మెంటల్ హెల్త్ అనుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మన మెంటల్ హెల్త్ మనం ఇంపార్టెంట్. ఏదేమైనా సరే మనం ఎంత ఇదిగా ఒకళ్ళ గురించి బాధపడ్డా కూడా, ఒకళ్ళు మనం మోసం చేశారు అని చెప్పేసి బాధపడడం కంటే, ఒక లెసన్స్ లెర్న్డ్ లైఫ్లో వాళ్ళు 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 చెప్పిన పాఠాలు ఒక గుణపాఠంగా మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి నచ్చని వాళ్ళు ఎవరైనా మన ఎదుట పడితే ఎప్పుడు కూడా వాళ్ళ ముందు డల్గా ఉండొద్దు. వాళ్ళు మనల్ని మోసం చేశారని చెప్పేసి మనం డౌన్ అవ్వద్దు. ఇది సైకోయిజం అనుకోండి, లేకపోతే మన మెంటల్ హెల్త్ అనుకోండి, మన మెంటల్ పీస్ అనుకోండి. మనకి నచ్చని వాళ్ళు మనకు గనక ఎదురు పడితే వాళ్ళ ముందు ఎప్పుడు డల్గా ఉండొద్దు. హాయిగా ఉండు, ఆనందంగా ఉండు, నవ్వుతూ ఉండు. ఎలా అంటే మన సక్సెస్ని చూసి వాళ్ళు కుళ్ళుకోవాలి, అలా తయారవ్వండి. ఎవరో చీట్ చేశారు అని చెప్పేసి లవ్ ఫెయిల్యూర్లో అయినా సరే, జీవితంలో మనుషులు మోసం చేసినా సరే, ఆ మనుషుల ముందు మనం తల వంచొద్దు. తల ఎత్తుకుని తిరిగి లైఫ్లో సక్సెస్ అయ్యి చూపించాలి. వాళ్ళు ఎదుట పడ్డప్పుడు హాయిగా ఉండేటట్టు చూసుకోండి, నవ్వుతూ ఉండేటట్టు చూసుకోండి, మంచి పొజిషన్లో ఉండేటట్టు చూసుకోండి. అదే వాళ్ళకి మనం వేసే శిక్ష. ఈ వీడియో నచ్చితే మీకు నచ్చని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి చెప్పండి, బ్రో ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి వాళ్ళకి మీ స్టేటస్ గురించి సైలెంట్గా సక్సెస్ అవుతూ వాళ్ళని టిట్ ఫర్ టాట్ ఒక గుణపాఠం వాళ్ళ లైఫ్లో మనం ఇద్దాం. కానీ సక్సెస్ అవ్వాలి. దానికి ముందు వాళ్ళని ఫేస్ చేసే ముందు మనం సక్సెస్ అయ్యి వాళ్ళ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైనా సరే గతం గతః అయిపోయింది అయిపోయింది, మూవ్ ఆన్, ముందుకు నడవండి, కష్టపడండి. సక్సెస్ఫుల్ లైఫ్ని ఎవరైనా సరే జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి ఎవరైనా సరే లైఫ్లో లేచి నిలబడగలం. నమ్మండి, మనల్ని మనం నమ్ముకుందాం. మన మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు డౌన్ అవ్వద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి, మోటివేటెడ్గా ఉండండి, చాలా ఎంతూజియాజంగా ఉండండి. మీకంటూ ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. అది నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.